చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సినిమా ప్రపంచం అనేది దూరం నుంచి చాలా అందంగా, చాలా ఈజీగా వెళ్ళొచ్చు. చూడడానికి చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అందులో ఛాన్స్ రావడం చాలా కష్టం. ఎంత హార్డ్ వర్క్ చేస్తే కానీ, కూసింత లక్ ఉంటే కానీ సాధ్యం కాదు. కానీ ఫస్ట్ మూవీకే తన హార్డ్ వర్క్‌తో, కొంచెం లక్‌తో ఫస్ట్ మూవీని మారుతి గారి డైరెక్షన్‌లో ఒక మంచి మూవీతో మన ముందుకొచ్చిన రాజ్ దాసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్‌తో మాట్లాడి అతని జర్నీ గురించి అన్ని తెలుసుకుందాం. సో మాట్లాడదాం. హాయ్ రాజ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మారుతి గారి సినిమా అంటేనే మనందరికీ తెలుసు. అంటే ఆయన మూవీస్ ఎంత బావుంటాయో, ఆయన దగ్గర ఛాన్స్ రావడం అనేది ఒక అదృష్టంగా భావించాల్సి ఉంటుంది. సో అలాంటిది మీరు ఫస్ట్ మూవీనే ఆయన డైరెక్షన్‌లో ఒక మంచి మూవీ తీశారు. సో ఎలా అనిపిస్తుంది? సో, నేను అమెరికాలో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అని ఒక కాలేజ్‌లో జాయిన్ అయ్యాననమాట ఫస్ట్. ఓకే. నా ఇంజినీరింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత. హుహు. అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను అక్కడ అన్నీ కంప్లీట్ చేసుకొని నేను షో రీల్స్ గానీ, ఫోటో షూట్స్ ఇయన్నీ తీసుకునేవాడిని అక్కడ. హ్మ్. హ్మ్. అక్కడ తీసుకున్నప్పుడు నాకు మారుతి గారు పరిచయం అయ్యారు ఇక్కడికొచ్చిన తర్వాత. సో, ఓకే. నేను అప్పుడు పరిచయం అయినప్పుడు నేనేం చేశానంటే, మారుతి గారికి నా షో రీల్స్ గానీ, అప్పుడు మారుతి గారు చిన్న చిన్న సినిమాలు, చిన్న లో బడ్జెట్ ఫిలిమ్స్, కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ అవును. ఇలాగా చాలా చేసేవాళ్ళు. అవునవును. సో, నేనేం చేసేవాడినంటే ఇయన్నీ పెడితే ఆయన అనేవారు, నేనొక స్టోరీ అనుకుంటున్నాను స్టోరీ. హ్మ్. హ్మ్. దాంట్లో నువ్వు యాప్ట్ అవుతావు ఆ హ్మ్. రోల్‌కి ఏదైతే మేము అనుకుంటున్నామో. సో, దాంట్లో నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను అని చెప్పి నాకు ఓ రోజు చెప్పారన్నమాట. హ్మ్. ఓకే. అంటే మారుతి గారి సినిమా ఇది. హ్మ్. మారుతి గారు కంప్లీట్‌గా అన్నీ అందించిన సినిమా ఇది. హ్మ్. సో, అందించిన తర్వాత ఈ సినిమా పేరొచ్చేసి 'భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు.' అవును. హ్మ్. రిలీజ్ చేశారు. గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ మూవీ. ఓహ్! బాగా నేను ఎంజాయ్ చేశాను అప్పుడు. హ్మ్. హ్మ్. నా మూవీ ఏదైతే ఉందో అది నేను ఎంజాయ్ చేశాను. హ్మ్. సో, అదయిపోయిన తర్వాత అదయిపోయింది. రిలీజ్ అయిపోయింది. అన్నీ చాలా గ్రాండ్‌గా చేశారు. అన్నీ చేశారు. ఒక కాన్సెప్ట్ బేస్ మూవీలా చేశారు. ఓకే. అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే, ఇంకో మూవీ చేసిన. నేనిప్పుడు మంచి సంస్థలో వర్క్ చేశాను. మారుతి హ్మ్. గారు అప్పటికే పెద్ద డైరెక్టరు. నా అవును. సినిమా రిలీజ్ అయ్యేప్పటికే మారుతి గారు ఏదైతే మా సినిమా ఉంటుందో, ఆ సినిమా అప్పటికే తీసినప్పటికే ఆయన పెద్ద డైరెక్టరు. హ్మ్. హ్మ్. ఆయన అప్పుడు నేను గీతా ఆర్ట్స్ కూడా పెద్ద సంస్థ అప్పటికి. హ్మ్. సో, నేనేం చేశానంటే, నెక్స్ట్ సినిమా చేశాననుకోండి. నెక్స్ట్ సినిమా చేసినా ఇలాగే ఉంటది మన రిలీజు. హ్మ్. హ్మ్. ఇలాగే చేస్తూ ఉంటారని నేను అమెరికాలో చదువుకున్నాను గదా! ఓకే. అమెరికాలో చదువుకున్నప్పుడు అక్కడ ఒక సినిమా ఎందుకు చేయకూడదు? హ్మ్. అంటే నాకు తెలిసినోళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు, నాతో సినిమాటోగ్రఫీ చేసిన అంటే నా పక్కన సినిమాటోగ్రఫీ చేసి కోర్సున డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేసినోళ్ళు అందరూ అక్కడ ట్రై చేస్తూ బానే హ్మ్. కొంతమంది ఎంతో కొంత వరకు సక్సెస్ అయ్యారు గదా! హ్మ్. హ్మ్. నేనెందుకు ట్రై ట్రై చేయకూడదు. చేయకూడదక్కడ? హ్మ్. ఒక 1 ఇయర్ ఇలా పెట్టుకొని అక్కడికెళ్ళి సొంతంగా ట్రై చేస్తే ఇప్పుడు ఇక్కడ చేసినా కష్టం. సినిమా అంటే పొద్దున్న కాల్ షీట్ టైమ్ ఇయ్యాలి. హ్మ్. ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అక్కడ కూడా నేను ఒక 1 ఇయర్ కష్టపడితే ప్రతిఫలం వస్తదేమో అని చెప్పి నేనక్కడ ఎళ్ళాననమాట. సో, అంటే ఫస్ట్ మూవీ తర్వాత గ్యాప్ వచ్చింది అని అనుకుంటున్నారు. కానీ గ్యాప్ తీసుకున్నారైతే మీరు. అవునండి. ఎందుకంటే నేను చెప్పాను మీకు. ఎలాగా ఫస్ట్ మూవీ అయితే ఎలాగైతే రిలీజ్ అయిందో, హ్మ్. నెక్స్ట్ మూవీ కూడా ఇప్పుడు నేను మంచి బ్యానర్‌లో తెలుగు బ్యానర్‌లో చేశాననుకుందాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు చేసినప్పుడు ఏమవుద్దంటే, తెలుగు ఆడియన్స్‌కి నెక్స్ట్ ఇప్పుడు ఎలాగా ఫస్ట్ మూవీ ఎలా వచ్చిందో అలాగా వస్తదని అనుకున్నాననమాట. అప్పుడు ఓకే. నేనేం చేశానంటే, హాలీవుడ్‌లో ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో హుహు. అక్కడికెళ్ళి నేను న్యూయార్క్ ఎక్కడైతే ఎళ్ళానో అక్కడ మోడలింగ్ చేస్తూ ఓహ్! నేనెందుకు హాలీవుడ్ అనే అక్కడ చదువుకున్నాను గదా! ఆల్రెడీ హ్మ్. ఇక్కడ ఒక సినిమా రిలీజ్ అయింది. హ్మ్. హ్మ్. అక్కడ ట్రై చేస్తూ ప్యారలల్‌గా ఇక్కడ కూడా చేస్తూ ఉండొచ్చు కదా! హ్మ్. అక్కడ ఎందుకు నేను చేయకూడదు అని జెప్పి నాకు అనిపిచ్చింది. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వంగానే. ఓకే. సో, అప్పుడు నేనేం జేశానంటే మెల్లగా అన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేసుకోవటం. హుహు. ఒక టీమ్‌ని డెవలప్ చేసుకోవటం. హ్మ్. ఆహ్, ఆహ్, కాస్టింగ్ డైరెక్టర్స్‌తో మంచి పరిచయాలు ర్యాపో పెట్టుకోవడం. పెట్టుకోవటం. హ్మ్. హ్మ్. సో, మంచిగా నాకంటూ ఒక సెపరేట్ టీమ్‌ని నేను మెల్లగా అక్కడ బిల్డ్ బిల్డ్ చేసుకున్నారు. చేసుకున్నాననమాట. ఓకే. హాలీవుడ్ అనే ఫిల్మ్ ఇండస్ట్రీలో. హ్మ్. హ్మ్. ఇంగ్లీష్ ఫిల్మ్ ఇండస్ట్రీ అది. హుహు. సో, అక్కడ
మెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చాననమాట. ఉమ్, అప్పుడు నాకేమైందంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి అకాడమీ అవార్డ్స్ అని, ఆస్కర్స్ అని ఉమ్, హాలీవుడ్‌లో అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది. అవును. నేను 2 ఇయర్స్ నుంచి నేను ట్రై చేశాననమాట. ఎళ్దాం ఎలాగైనా ట్రై చేద్దాం. ఎలాగా కానీ అంటే ఎళ్ళొచ్చు. మూవీలో యాక్ట్ చేసిన ఆ మూవీ తరపునే వెళ్ళాల్సి ఉంటుంది అవును. కదా. ఆళ్ళేమన్నారంటే మీరొక మూవీ రిలీజ్ అయిపోయి అక్కడ హాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిపోయిన తర్వాత మ్హూ. అక్కడ నామినేట్ చేయించుకోగలిగితే మీరు ఆ మూవీని. ఉమ్, ఇప్పుడు ఆస్కర్స్ అనేది అవార్డ్స్ ఫంక్షన్. ఉమ్, ఉమ్, సో, అక్కడికి ఎళ్ళాలంటే మినిమమ్ ఇప్పుడు మనకి యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్. అక్కడి నుంచి ఒక 100 మూవీస్‌కి ఇస్తారు. ఇండియా నుంచి ఒక కొన్ని మూవీస్ ఇస్తారు. ఓకే ఓకే. మిడిల్ ఈస్టోళ్ళు అలాగా రష్యా వాళ్ళు అలాగా ఒక థౌసండ్స్ చిన్న షార్ట్ ఫిల్మ్ కేటగిరీస్‌కే వాళ్ళు ఒక 1000 అప్లికేషన్స్ వస్తాయి వాళ్ళకి. ఓ, అంత అందులోంచి టఫ్ కాంపిటీషన్ అంత ఉంటుంది. టఫ్ కాంపిటీషన్ ఉంటదనమాట. ఉమ్, అందులోంచి 5 నామినేషన్స్. నామినేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఉమ్, ఉమ్, సో, ఆ తక్కువ నామినేషన్‌లోంచి పిక్ చేస్తారు. ఈ థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకే మళ్ళీ ఇది. ఆ, ఇదన్నీ పిక్ చేస్తారనమాట వాళ్ళు. ఓకే. పిక్ చేసినప్పుడు ఈ థౌసండ్స్‌లోంచి 5 పిక్ చేస్తారు. అంటే ఎంత ఉమ్, కష్టం? ఉమ్, ఉమ్, దాని తర్వాత ఏదైతే నామినేటెడ్ ఉంటాయో, ఆ నామినేటెడ్‌లోంచి బెస్ట్ నామినేటెడ్ మూవీకి ఆ రోజు ఆస్కార్ సెరమనీ ఏదైతే ఉందో, ఆ సెరమనీలో అనౌన్స్ చేస్తారనమాట. అంటే ఆ విన్ అయిన వాళ్ళకి ఎంత పెద్ద అచీవ్‌మెంట్ అంటే సినిమా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ అనమాట ఆస్కార్స్ ఆస్కర్ అనేది. అవును కరెక్ట్. సో, నేనేం చేశానంటే 2 ఇయర్స్ నుంచి నేను అప్లికేషన్ పెట్టాను వాళ్ళకి. జ్యూరీ అన్నీ చేస్తూనే ఉన్నాను. తెలుసుకుంటున్నాను ఏం జరుగుతుందనేది. దాని తర్వాత నేనేం చేశానంటే, వాళ్ళు ఇలా రిలీజ్ అవ్వాలి, కంపల్సరీ నామినేట్ అవ్వాలి అని చెప్పారనమాట. చెప్తే నేనన్నాను, ఓకే. నామినేట్ అవ్వాలి. అంటే వాళ్ళేమన్నారంటే, మీకొక పెద్ద కంపెనీ వార్నర్ బ్రో పిక్చర్స్ గానీ, ఇలా పారమౌంట్ గానీ, 20th ఫాక్స్ సెంచరీ గానీ, ఇలాగా మూవీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మీకు స్పాన్సర్ చేస్తున్నట్టు మాకు వాళ్ళు మీరు ఏ ప్రాజెక్ట్‌లో వర్క్ చేశారు ఇప్పటి వరకు అంతా మేము నెక్స్ట్ ఏదైతే సినిమా మీది రిలీజ్ అవుద్దో అప్పుడు మేము ఈ సినిమాకి నామినేట్ చేస్తాం ఈ సినిమాని. ఓకే ఓకే. ఇప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేయండి. మేము కంప్లీట్ చేయబోతున్నాం ఈ సినిమాని అని చెప్పి వాళ్ళు ఒక ఇన్విటేషన్ కింద వాళ్ళకిచ్చారు. వార్నర్ బ్రో పిక్చర్స్ అని ఒక స్టూడియో ఉంటుంది. చాలా చాలా బావుంటది. అంటే మీకు పరిచయమా? పరిచయం. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో, వాళ్ళ చేత నేను 1 ఇయర్ ముందు నుంచే ఇయన్నీ అప్లై చేయించుకుంటూ వచ్చాననమాట. సో, వాళ్ళన్నారు మీ వార్నర్ బ్రో పిక్చర్స్ గానీ కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి. వాటికి ఆల్రెడీ ఆస్కార్స్ విన్ అయిపోయి ఉంటారనమాట వాళ్ళు. ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో 20th ఈ కొన్ని ఈ కంపెనీస్ ఆల్రెడీ ముందు ఆస్కార్స్ నామినేట్ చేయించుకోవటం గానీ, విన్ అవ్వటం గానీ ఇయన్నీ చేస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే నా పేరు ఇలా ఇన్విటేషన్ కింద ఇచ్చి, ఇండియా నుంచి వన్ ఆఫ్ ద లీడ్ కింద హాలీవుడ్‌లో ఈ అబ్బాయి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్‌ని మేము ఫ్యూచర్‌లో ఆస్కార్స్‌లో నామినేట్ చేయబోతున్నాం. మామూలుగా ఒక ఇన్వైటీ కింద ఈ అబ్బాయిని అలౌ చేయండి అని చెప్పి ఒక అప్లికేషన్ నేను వార్నర్ బ్రో పిక్చర్స్ ద్వారా చేయించాననమాట. చాలా ప్రాసెస్. ఈ ప్రాసెస్ చెప్పడానికి ఈజీయే. అసలు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటాను నేను ఆ టైంలో. వాళ్ళతో రిప్లై చేయటం, అది చేయటం, ఇది చేయటం ఇదంతా. దీనికే స్ట్రగుల్ అనుకుంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం ఛాన్స్ తీసుకోవడం అనేది ఇంకా చాలా గ్రేట్. అండ్ ఈవెన్ మీరు మోడలింగ్ కూడా చేశారు అక్కడ. చాలా యాడ్స్ కానీ ప్రమోషన్స్ కానీ పెద్ద పెద్ద బ్రాండ్స్ కి చేశారు. నేను డిస్నీకి చేశాను, బర్బెరీకి చేశాను, అర్మానికి చేశాను, చిన్న చిన్న బ్రాండ్స్ చాలా చేశాను. ఓకే. సో, మెల్లగా నేను నామినేషన్ అయితేనే అలౌ చేస్తా అంటున్నారు కదా! అలాగే నేను ఇన్వైటీ కింద ఈ వార్నర్ బ్రో పిక్చర్స్ వాళ్ళు నా సినిమా ఇలాగ నెక్స్ట్ నామినేట్ చేయబోతున్నాం మేము మీ పిక్చర్‌కి. ఈ అబ్బాయిని ఫ్రమ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తరపున మమ్మల్ని ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయిని వార్నర్ బ్రో పిక్చర్స్ ద్వారా అలౌ చేయండి అని చెప్పి నేను ఇచ్చాను. అది సక్సెస్ అవుద్దా లేదా అనేది కూడా డౌటే నాకు. అనుకోలేదు. అయితే వాళ్ళు ఓకే అన్నట్టు అన్నారు. వెళ్ళిన తర్వాత నాకు యూ కెన్ గో హెడ్ అని చెప్తే నేను వెళ్ళాను అనమాట. అయితే 95th అకాడమీ అవార్డ్స్‌లో నాటు నాటు అనే సబ్జెక్ట్‌కి ఆస్కార్ వచ్చింది.
దాని తర్వాత 96లో కూడా కొన్నే వచ్చినాయి. 97లో మళ్ళీ చాలా తక్కువ మందికి వచ్చింది. ప్రియాంక చోప్రా గారు ఒక మూవీని రూట్ చేశారు. 'అనూజ' అనుకుంటా మూవీ పేరు. సో, ఆ మూవీ చాలా ట్రై చేశారు. గానీ ఓకే. నామినేషన్ వరకెళ్ళింది. ట్రై చేసి తక్కువ వచ్చారనమాట. సో, అలా అసలు ఇండియా నుంచి ఎవ్వరు లేరండి. బాలీవుడ్డోళ్ళు కూడా నేనేమంటున్నానంటే, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ట్రై చేయాలి. బాలీవుడ్‌లో చాలా బడ్జెట్ మూవీస్ ఉంటాయి. చాలా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఉంటాయి. వాళ్ళు కూడా ట్రై చేసి నా ఒపీనియన్ బాలీవుడ్ వాళ్ళు గానీ, తమిళ్ వాళ్ళు గానీ ఇంకా ట్రై చేయాలని 97తో చూడండి ఎవ్వరు లేరు. చాలా తక్కువ మంది. సో, నేను ట్రై చేసి ఎళ్ళాననమాట. అది రేరెస్ట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎళ్తా అనేది నేను కూడా ఫస్ట్‌లో అనుకోలేదు. ఎళ్తానా లేదా అనిపించింది నాకు అక్కడికెళ్ళే వరకు. ఎళ్ళిన తర్వాత ఈ రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా ఎంత హార్డ్ వర్క్ చేశారనేది, జూనియర్ రామారావు గారు వీళ్ళంతా ఎంత హార్డ్ వర్క్ చేశారనేది నాకు క్లారిటీ వచ్చిందనమాట. ఓకే. అంటే మీకిప్పుడు రాజమౌళి గారు ఇంకా చాలా మంది పెద్దవాళ్ళతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి, బాండింగ్స్ ఉన్నాయి, ఫ్రెండ్‌షిప్ ఉంది అని చెప్తూ నేను విన్నాను ఇదివరకు కూడా. కానీ మీరెప్పుడు ట్రై చేయలేదా? లైక్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, అంటే ఇలా మూవీని చేస్తావా అని గాని, లేదంటే మీరు వెళ్లి నాకొక మూవీ ఆఫర్ ఇవ్వండి. నేను ఆ రోల్‌కి 100% ఇస్తాను అని ఏమైనా మీరు